నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమస్యల నిలయంగా మారింది. ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు లేక పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్మనెంట్ సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల ఆసుపత్రి సమస్యలమయంగా మారిందని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి 7 అంతస్తులో ఉన్నటువంటి ఈ భవంతిలో అద్దాల మేడలో మొత్తం సమస్యలే విలయతాండం చేస్తుందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా కూడా ఇటు డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మౌలిక వసతుల కల్పనలో ఇటు స్థానిక అధికార యంత్రాంగం మధ్య విఫలమైందని చెప్పేసి ఇటు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతము నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. అయితే ఇక ప్రతిరోజు కూడా ఇక్కడికి వందలాది మంది పేషెంట్లు చూయించుకునేందుకు ఇక్కడ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. నిజామాబాద్ జిల్లాతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి ఇటు నిర్మల్ జిల్లాలోని ఇటు బైన్సా, అదేవిధంగా ముదోల్ ప్రాంతం నుంచి, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర నుంచి కూడా ఇటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే ఓపీ ఉంటుందో ఓపీలో ఇక్కడ మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాం, క్యూ లైన్ కూడా ఉంది. అయితే ఆ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ప్రతిరోజు కూడా దాదాపు 1100, 1200 ఈ విధంగా మనకు ఓపీ నమోదవుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని చెప్పేసి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సంవత్సర కాలం అవుతున్నప్పుడు కూడా జిల్లా ఆసుపత్రికి సంబంధించి రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్తోనే ప్రస్తుతం అయితే పరిపాలన నెట్టుకొస్తున్న పరిస్థితి. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అంటే మొత్తము లీకేజ్తో చాలా దుర్గంధంగా ఉంటుందని చెప్పేసి ఇటు రోగుల బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి. కొంతమంది రోగుల బంధువులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉంది? ప్రస్తుతం మన నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి మన 7 అంతస్తుల బిల్డింగ్ చూసి మురవడం కోసం ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదంతా కూడా నిరుపేదలు. ఆ నిరుపేదలకు వాళ్ళకు టెస్ట్ చేయించుకోవాలన్నా, వాళ్ళు స్కానింగ్ చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ స్కానింగ్ కోసం వచ్చిన వాళ్ళకైతే దాదాపు 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. ఆ డేట్లు ఇచ్చేసి 12 కాగానే క్లోజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉండాలి మ్యాక్సిమం. కానీ 11:30 తర్వాత వస్తేనే ఎవరు లేని పరిస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది. అట్లాగే ముఖ్యంగా ఏవైతే ఈ 4 లిఫ్ట్లు మనకు కనబడుతున్నాయో అందులో 2 పనిచేస్తాయి. అది కూడా 12 గంటల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత 1 లిఫ్ట్ పనిచేస్తుంది. అంటే రోగులు ఎంబడ వచ్చిన ఎవరైతే అటెండర్లు ఉంటారో వాళ్ళు కూడా పేషెంట్లు అయ్యే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఏదైతే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉన్నారో, ప్రజలకు అందుబాటులో వైద్యము సకాలంలో అందించాలి, అది కూడా సంపూర్ణంగా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లయితే బయట కూడా ఏదైతే డ్రైనేజీ వాటర్ లీకేజ్ ఉన్నదో దానివల్ల దోమలు, ఎలుకలు అవి తిరిగి మళ్ళీ అవే ఎలుకలు వాటర్లకు వస్తూ ఉంటాయి. అంటే పేషెంట్ల దగ్గర ఉన్న అటెండర్లు కూడా ఇంకా పేషెంట్లు ఒకళ్ళు డిశ్చార్జ్ కాగానే ఇంకొకళ్ళు అడ్మిట్ అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఈ లిఫ్ట్లను సరిగ్గా చేయాలా, స్కానింగ్ సెంటర్లో కూడా పిక్చర్ వచ్చేటట్టు దాన్ని మార్పిడి చేయాలా. ఏదైతే కార్డియాలజిస్ట్ డాక్టర్లు ఇక్కడ అన్ని పరికరాలు ఉన్నాయి కార్డియాటిక్ సంబంధించి, కానీ డాక్టర్లు లేరు. ఇక్కడ మన దళిద్రం ఏంటంటే నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసే డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటళ్ళు, సొంతంగా ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లే ఇక్కడ డ్యూటీ చేయడం వల్ల ఇక్కడ ఉన్న నిరుపేదలకు సరి అయిన వైద్యం అందట్లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ చూసి వాళ్ళు మళ్ళీ ఫలానా హాస్పిటల్కి వెళ్తే మీకు మంచిగా సర్జరీ అవుతుందని వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే బిజినెస్ రూపంలో చూస్తున్నారు తప్ప ప్రజలకు సేవలు అందించే రూపంలో చూడట్లేదు. పోస్టులు ఇచ్చి మిగతా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళను కూడా ఎంత దూరం పెడితే అంత మంచిది అనేది అభిప్రాయం తెలియజేస్తుంది. ఇక్కడ స్థానికులైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇటు స్థానికులు అంటే రోగుల యొక్క బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇటు ప్రజాప్రతినిధులు కూడా స్పందించి ఇది సంబంధించి నిధులు కేటాయించిన నిధులను కరెక్ట్గా సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.